యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం అన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి విను, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తున్నాను, కానీ ఇప్పుడు వీళ్ళందరూ నా మీద తిరగబడి ఉన్నారు. వింటారా మీరు? ఎవరు చెప్తున్నాడు? ప్రభువే చెప్తున్నాడు. పాస్టర్ గారిని సాక్ష్యం పెడితే పాస్టర్ గారు ఏమంటారు? ప్రభు మంచిదయ్యా. మన సాక్ష్యం ఎలా ఉంటుందంటే, మన వీధిలో ఎవరైనా ఉందనుకోండి, వాడు చేసే ఆ గందరగోళానికి ఆ స్థితికి పై చాలు అనుకుంటాం. ఆ చచ్చిపోయి బాబు చాలా మంచోడయ్యా ఏమంటా సాక్ష్యం. నిన్నదాకా చెట్టు దుమ్మెత్తి పోసిన ఈరోజు మంచివాడు ఎలా అయ్యాడు? మనిషి సాక్ష్యం, అటువంటి దౌర్భాగ్య సాక్ష్యం, మనిషి సాక్ష్యం. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ మనుషులను నమ్మద్దు. ఎవరిని? భూమిని, ఆకాశాన్ని మనిషికి సాక్ష్యం పెట్టినాడు ఆయన. అందుకని ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తున్నాను, వారు ఇప్పుడు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగను. ఎద్దు నిలిపితే సాయంత్రానికి ఎలా వస్తే నా యజమానుడి ఇల్లని వస్తుంది. గాడిద తన సొంతమైన దొడ్డి తెలుసుకుంటుంది. గాడిదని వదిలేసిన కానీ గాడిది దొడ్డికి వస్తుంది. తన దొడ్డి ఎక్కడ ఉందో ఆ తడికేసిన కానీ అక్కడ నిలబడి ఉంటుంది, అది తీస్తే లోపలికి వెళ్దామని. అందుకని అన్నాడు, ఈ ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతమైన దొడ్డి తెలుసుకుని. ఇశ్రాయేలుకి ఏమీ లేదు, తెలివి లేదు. నా జీవులు యోచింపరు అంటారా? అందుకని అన్నాడు, నీకు నాకు ఏం బిరుదిస్తున్నాడు తెలుసా? నా జనులు యోచింపరు అని చెప్తున్నాడు. మనం ఎటువంటి వరమంట? మనం ఎటువంటి వరం? పాపములోనే, నికృష్టంలోనే, పాపంలో చచ్చేవారం కనుక అంటున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. ఏ శ్రమ? అయ్యో 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 అని యుగ యుగములు అగ్నిలో కాలే శ్రమ. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ అగ్నిగుండములో కాలే రోజు నీకు వస్తుంది. ఎందుకంటే నీ తండ్రి మాట నుండి వింటలేదు. ఏం చెప్తున్నాడండి ఆయన? ప్రేమించమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? శత్రువును కూడా ప్రేమించమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నీ తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఈ లోకంలో బ్రతికాడో అటువంటి పాపపు జీవితాన్ని విడిచి పరిశుద్ధమైన జీవితం జీవించమనే కదా నిన్ను అడిగేది. ఇంకేమైనా అడుగుతున్నాడు ఆయన?